చాలా చిన్న చిన్న విషయాలకు అలోపతి డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు లేనిపోని కెమికల్ గోళీలు చెప్తారు, ఆ గోళీలు రాసిస్తారు. అవన్నీ తినడం వల్ల ఆడపిల్లలకు ఈ రెగ్యులర్గా డేట్స్ రాకపోవడం, తర్వాత అది రాకపోవడం వల్ల వాళ్ళకి మిగతా వినేక వేరే సమస్యలు వస్తాయి, వేరే రోగాలు వస్తాయి. కాబట్టి అది రెగ్యులర్గా ఉంటే ఎలాంటి రోగాలు రావు. అది దాన్ని రెగ్యులర్గా కావాలంటే మీరు ఈ చెట్లు వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో మీకు అందుబాటులో ఉండేది ఏదైనా మీరు తీసుకోవచ్చు. అటువంటి వాటిల్లో పెనువేప అంటారు, పెద్ద వేప ఆకు పెద్దగా మామిడాకులాగా ఉంటుంది. పెద్ద వేప, పెద్ద మామిడి వృక్షాలు అవి. దాని ఆకు కషాయం కానీ లేక ఆకు ఎండబెట్టి మాత్రలు చేసి ఎండబెట్టి ఆ మాత్రలు కానీ తినాలి. తర్వాత ఆ చెక్క తెచ్చి కషాయం పెట్టుకొని తాగచ్చు. ఇతరత్ర ఏటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న రోగాలు ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత డేట్స్ కరెక్ట్గా వస్తుంది, డేట్స్ ఏమి అబ్జెక్షన్ ఉండదు. ఆ చెట్టు ఒకటి. ఆ తర్వాత దూసర తీగ, అది దాన్ని పాతాళగరుడు అంటారు సాంస్క్రిట్లో. దాని ఆకు కషాయం, దూసర కషాయం, అది తీసుకోవచ్చు. ఆ తర్వాత భృంగరాజ తైలం, దాన్ని గుంటగలగర ఆకు కూడా, దాని కషాయం కూడా తాగచ్చు. తర్వాత ఇంకా ఈ గునుగు పూలు అంటారు, పొడుగుగా ఉంటుంది గునుగు పూలు. మనం బతుకమ్మ పండుగప్పుడు తెస్తే ఆ పూలన్నీ పెడతారు బతుకమ్మకు. ఆ చెట్టు ఆకు కూడా చాలా పని చేస్తుంది. ఆకు కషాయం పెట్టుకొని తాగచ్చు. తర్వాత జామ, సపోటా, ఈ ఆకుల కషాయం కూడా పనికి వస్తుంది. ఇటువంటివన్నీ ఏదైనా వాడచ్చు. ఇవి వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్స్ కరెక్ట్గా డేట్ వస్తాయి, కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదో మీకు అనుకూలం ఏది ఉంటే అది మీరు వాడుకోవచ్చు. చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం లేదు, కొంతమంది తల్లులకు పాలు ఉండడమే లేదు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఆ పిల్లలకు సీసా పాలు మళ్ళీ వేరే పాలు, ఆ పాలు కూడా కల్తీనే. ఆ పాలతో పెరిగిన వాళ్ళంతా ఆ ఎముకలు బలంగా ఉండవు, తర్వాత బాడీ కూడా బలంగా ఉండదు. ఒకరు పెరిగితేనేమో ఊబకాయం వచ్చేస్తుంది, లేకుంటే బక్కగా ఎండిపోతుంటారు. ఇలాంటి సమస్యలన్నీ ఈ పుట్టినప్పటి నుంచే వీళ్ళకి అలవాటు అయిపోయినాయి. అంచేత దీనికి అంటే 10 ఏళ్ళు వచ్చిన తర్వాత లేక 12 ఏళ్ళు లేదా యుక్త వయసు వచ్చిన తర్వాత నల్లేరు అని ఉంది తీగ. నల్లేరు అంటే నల్లేరు మీద నడక అంటారు, చాలా మెత్తగా ఉంటుంది తీగ. కానీ దాని పేరు వజ్రవల్లి. సంస్కృతంలో వజ్రవల్లి అంటే వజ్రంతో సమానం ఆ మూలిక. ఆ మూలికను బాగా ఇంత మూలికలు తీసుకొచ్చి బాగా మెత్తగా కొట్టి ఎండబెట్టాలి. ఎండడానికి టైం పడుతుంది. మంచిగా ఎండబెట్టిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. మళ్ళీ పొడి చేసి ఫిల్టర్ చేసి ఆ పొడిని జాగ్రత్త పెట్టుకొని ఆ పొడి క్యాప్సూల్ ఎంపీ క్యాప్సూల్ నింపి క్యాప్సూల్ తినాలి. డైరెక్ట్ పొడి తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కొన్ని వికార గుణాలు ఉంటాయి మూలికల్లో. కొన్ని మూలికలు శుద్ధి చేయాల్సి వస్తుంది, కొన్ని మూలికలు మాటు అంటే అది వేరే రకంగా పెట్టి మింగాల. అటువంటి మాటు పెట్టడం అంటారు. ఈ మాటు క్యాప్సూల్లో పెడితే ఏం ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఒట్టిగా మింగితే ఈ గొంతులు ఇక్కడి నుంచి ఇక్కడికి దురద పుడుతుంది. ఇక్కడ గోక్కోలేం కదా, లోపల దురద పెడుతుంది. కాబట్టి అది ఒట్టి తినకుండా క్యాప్సూల్లో పెట్టి మింగాలి. అలాగా 1 ఏడాది పాటు తినాలి అవి. ఆ క్యాప్సూల్స్ తింటే ఎముకలు అతి బలవత్తరంగా తయారవుతాయి. షూట్ చేసినా కూడా బొక్క ఎరగదు, అంత బలం వస్తుంది దానికి. కాబట్టి ఆ బొక్కలు పెంచడానికి అవన్నీ చేయాలంటే మీరు కష్టం అనిపిస్తుంది మీకు. ఇక ఆ మూలికని తెచ్చి ఎవరైనా ఓపికన్న వాళ్ళు పొడి చేసి అలా తినడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల కష్టం లేదు, తర్వాత మరి ఖర్చు లేదు, నష్టం లేదు. ఇలాంటి మూలికలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు తెలుసుకోవడం చేయడం మంచిది. మేము నాటు వైద్యం అనే పుస్తకం రాసాం. ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆ పుస్తకం ఉంటే ఎంతో మీకు సేవ చేస్తుంది.
ఇప్పుడు చాలామంది డెలివరీ అంటే చాలా అపోసనలు పెట్టి అది ఒక పెద్ద యజ్ఞంలాగా లేకపోతే పెద్ద ప్రమాదంలాగా ఏదో ఇంకా వచ్చేపోయే ప్రాణంలాగా ఆయాసపడుతూ హాస్పిటల్కి పోతే అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళు నానా తిప్పలు పెట్టి కెమికల్స్ అన్నీ గోళీలు రాసి అవి చేసి ఇది చేసి ఉన్న ఆరోగ్యాన్ని కూడా చెడగొడతారు. అట్లా కాకుండా మనకు పూర్వం మంత్రసానులు అనేవాళ్ళు ఊర్లలో ముసలమ్మలు వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు. వైద్యం చేస్తుంటే అతి సులభమైనటువంటి పద్ధతులు ఏముంది, నొప్పులు రాగానే ఆ రోజుల్లో నొప్పులు వచ్చే వరకు కూడా పొలాల్లో పనిచేసేవాళ్ళు ఆడపిల్లలు. నొప్పులు వచ్చినప్పుడు ఇంటికి వస్తే ఈ మంత్రసానులు పట్టుకొని 5-10 నిమిషాల్లో డెలివరీ అయ్యేటట్లు చేసేవాళ్ళు. కాబట్టి మనకు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మేక పింటికలు వేస్తుంది. ఆ మేక అన్ని ఆకులే తింటుంది, గడ్డి తిందు. కాబట్టి చాలా ఔషధ గుణాలన్నీ దాని కడుపులో ఉంటాయి, జీర్ణించుకొని ఉంటాయి. అది ఆ పింటికలు తీసుకోవడం, నెయ్యిని కరిగించి దాంట్లో ఇది పిసికేయాలి. పిసికి ఒక గ్లాసు నిండా ఆ నొప్పులు వచ్చిన గర్భిణీ మనిషికి తాపిస్తే 5 నిమిషాల్లో బిడ్డ బయటపడతాడు. 5 నిమిషాలు సర్రం జారిపోతుంది, లోపల ఇంకేం పట్టు ఉండదు. అంత ఈజీ, 5 నిమిషాలు. దానికి ఇంక డాక్టర్లు అంతా పెద్ద ఎగ్జిబిషన్ చేస్తారు. పెద్ద ఆపరేషన్ 10 మందిని అక్కడ జత చేసి కడుపు కోసి అది కోసి ఇది కోసి నాన్న తిప్పలు పెట్టి నాన్న అవస్థలు పెడతారు. అన్నీ అనవసరం. ఇవన్నీ ఇటువంటి చిట్కాలన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. మరి పూర్వం అట్లా చేస్తేనే కదా పూర్వం అంతా 100 సంవత్సరాలు హాయిగా బతికారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? 20, 30, 40 అంటే ప్రాతఖండమే, ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయుష్ అనేది గట్టిగా నిలబడడం లేదు. కనుక మనం తినే ఆహారంలో మార్పులు ఉండాలి. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఒక క్రమశిక్షణ, టయానికి తినడం, టయానికి పడుకోవడం, టయానికి లేవడం, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. తర్వాత ఏదైనా చిన్న వస్తే ఈ చిట్కా వైద్యంతోనే నయమవుతుంది. దానికోసం మనం ఎక్కడో హాస్పిటల్కు, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, చిన్న హాస్పిటల్ పోయినామనుకుంటే ఆయన ఏం చేస్తాడు, అమ్మో ఇక్కడ కాదు సూపర్ స్పెషాలిటీ అని పెద్ద హాస్పిటల్కి రాస్తాడు. ఈ పేషెంట్ మళ్ళీ అక్కడ చేస్తాడు. అంటే వాళ్ళకంతా కనెక్షన్, వీడికి కమిషన్ ఉంటుంది ఆడ పంపించిన పేషెంట్ మీద. వాడు ఏం చేస్తాడు, అయిన దానికి 1-2 లక్షలు బిల్లు వేస్తారు వాళ్ళు. ఇలాగా దోచుకుంటున్నారు అలోపతి డాక్టర్లు. తర్వాత అక్కడ పోగానే ఫైన్ కట్టాల, ఫీజు ఎందుకు వేయాలా? ఇది చాలా అధర్మం. మేము ఫీజు తీసుకోం. మా క్లినిక్ వస్తే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఏమి కావాల్సిన సలహా చెప్తాం. తర్వాత మందులు ఇచ్చినప్పుడు మందులు ఖరీదు మాత్రమే తీసుకుంటాం. తర్వాత ఈ ఫీజులని ఇవన్నీ మనిషిని దోచుకునే పద్ధతి. ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలా మీరు, ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలా, ఆయుర్వేదం మందులు వాడుకుంటారని చెప్పి మనం